నాకు డౌటు. ఇప్పుడు మనకు అభిమానం ఉంటే ఏం చేస్తాం? మహా అయితే మనం పెట్టుకునే ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్కి ఆయన పేరు పెట్టుకుంటాం. లేదంటే బాగా అభిమానం ఉంటే ఒక వీధికి లేదా ఒక సెంటర్కి ఈ విధంగానే పేర్లు పెట్టుకుంటాం. బట్ మీకు తెలుసా, మీరు అభిమానించేటటువంటి ఒక హీరో పేరు ఒక ఊరికే ఉందని? ఎస్, ఆ హీరో ఇంకెవరో కాదు, మన పాన్ ఇండియన్ స్టార్ అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్. సో ప్రభాస్ అనేటటువంటి పేరుతో ఒక ఊరే ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది మన దేశంలో కూడా కాదు, నేపాల్లో ఉందన్నమాట. సో రీసెంట్ గా ఒక యూట్యూబర్ నేపాల్కి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే డ్రైవ్స్ చేస్తుంటారు కదా, లాంగ్ డ్రైవ్స్. సో అటువంటి ఒక యూట్యూబర్ ఒక ఫోటో తీసి షేర్ చేశాడు. అక్కడ ఊరి పేరు ఏంటంటే ప్రభాస్ అని ఉంది. సో చాలా మంది ఏంటంటే నెట్టింటి వెంటనే వైరల్ చేశారు, ప్రభాస్ అనే పేరుతో ఊరే ఉంది, సో ప్రభాస్ మీద అభిమానంతో పెట్టుకున్నారని. బట్ ఇక్కడే ట్విస్ట్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ ప్రభాస్ అనే పేరు మీద ఊరు కాదు, కానీ ఆల్రెడీ ప్రభాస్ అనే ఊరు ప్రభాస్ పుట్టక ముందు నుంచి ఉందంట. సో కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ప్రభాస్ అనేటటువంటి పేరుతో అక్కడ నేపాల్లో ఉన్నటువంటి ఒక విలేజ్ లో ఆ పేరు పెట్టుకొని ఉన్నారు. సో మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది కూడా ప్రభాస్ అనే వ్యక్తి ఎవరని కూడా తెలియదు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ప్రభాస్ కూడాను, సో అక్కడ వాళ్ళకి అంత నెట్వర్క్ లేదు, అంటే థియేటర్స్కి వెళ్ళి చూసే అంత ఇది లేదు, వాళ్ళంతా అనాగరికం అంటారు కదా, లైక్ ఎటువంటి టెక్నాలజీ లేనటువంటి విలేజ్ అది. సో ఆ విలేజ్ లో ప్రభాస్ అనేటటువంటి ఊరుంది. సో ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలకి ఈ విషయం తెలియదు, అంటే ప్రభాస్ ఒక స్టార్ అని అండ్ పాన్ ఇండియన్ లెవెల్లో హీరో అని ఎవరికి తెలియదు. బట్ ఓవరాల్ గా ఎప్పుడైతే ప్రభాస్ అనేటటువంటి ఊరు నేపాల్లో ఉందని తెలిసిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ, డై హార్ట్ ఫ్యాన్స్, నార్మల్ ఫ్యాన్స్ కూడా కాదు, డై హార్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట. సో మా ప్రభాస్ అన్న మీద అభిమానంతో నేపాల్లో ఒక ఊర్లో ప్రభాస్ అన్న పేరే పెట్టేశారు ఊరికి అని చెప్పి పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. సో ఎందుకు చూసుకున్నట్లయితే అసలు విషయం ఇదనమాట. సో ఆల్రెడీ ప్రభాస్ అనేటటువంటి పేరు ఎప్పటి నుంచో ఉంది. అండ్ రీసెంట్ గా ఈ విధంగా డెవలప్ అవడంతో, అంటే ప్రభాస్ అన్న పేరు నేషనల్ వైడ్ గా కూడా మంచి మారు మోగిపోవడంతో సో చాలా మంది కూడా ఆయన పేరు మీదనే పెట్టారు, అంటే ఆయన అభిమానించే వాళ్ళు పెట్టారని చెప్పి ఈ విధంగా న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ప్రెసెంట్ ఈ విషయం అయితే సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. సో నిజం ఏదన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే కాస్త క్రియేటివ్ గా పెట్టినప్పటికీ మనం అభిమానించేటటువంటి ఒక హీరో పేరు ఒక ఊరికే ఉందంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఆ విధంగా మీరు మీ అభిమాన హీరో ఎవరన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇక ప్రభాస్ మూవీస్ వరుసపెట్టి లైనప్ లో చూసుకున్నట్లయితే ఒక 5 మూవీస్ వరకు లైనప్ లో ఉన్నాయి. ఇక ఫస్ట్ ఈ 2025 లో మన ముందరికి మారుతి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ది రాజా సాబ్ ఉంది. అండ్ అలానే హను రాఘోపడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఫౌజీ సినిమాలు, మ్యాక్సిమం 2 సినిమాలు ఈ 2025 లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక దాని తర్వాత ద మాస్ డైరెక్టర్ అయినటువంటి సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా లైనప్ లో ఉంది. ఇక ఆబ్వియస్లీ సీక్వెల్ సినిమాలు ఉన్నాయి, కల్కి 2 అండ్ సలార్ 2 కూడా రాబోతున్నాయి. అండ్ ఓవరాల్ గా ప్రభాస్ దగ్గర నుంచి ఒక 5 సినిమాలు లైనప్ లో ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో వీటిలో మీరు ఎయిర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఏంటి అన్న విషయాన్ని మాతో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.